హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం మేడిపల్లిలో ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలంటే వరంగల్ హైవే మేడిపల్లి ఖమ్మం నుంచి 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ ఈ హౌస్ ఉంటుందండి. ఈ హౌస్ 163 స్క్వేర్ యార్డ్ G+1 హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. గ్రౌండ్ లో మనకి కార్ పార్కింగ్ 2 BHK వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. మనం ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే గ్రౌండ్ లో 1380 ఎస్ఎఫ్టీ అండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 1380 ఎస్ఎఫ్టీ లో వచ్చింది. చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తానండి. వరంగల్ హైవే మేడిపల్లి ఖమ్మానికి అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి 200 మీటర్ డిస్టెన్స్ లోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంటుందండి. మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, అలాగే హాస్పిటల్స్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అలాగే మనకి పోచర్ మెంపర్స్ క్యాంపస్ కూడా ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. ఇంకొక విషయం అండి, బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. దాంతో పాటు ఎక్కడ ఏ డిజైన్ యూజ్ చేయాలనేది చాలా పర్ఫెక్ట్ యూజ్ చేశారండి. ఇంకొక విషయం అండి ఏంటంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి భయపడుతున్నాం కదా, ఇక్కడ చుట్టూ సరౌండింగ్ అయితే ఎలాంటి చెరువులు కానీ, కుంటలు కానీ, ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేవండి. ప్రతి ఒక్క జీవితంలో హౌస్ తీసుకోవాలనే కళ ఉంటుందండి. ఆ కళ కోసమే జీవితాంతం కష్టపడుతూ ఉంటాము. ఆ జీవితాంతం కష్టపడి సంపాదించిన కళనే కూల్ చేస్తా అంటే ఎవరికైనా భయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఎంక్వైరీ చేసి తీసుకోండి. మన ఈ హౌస్ చుట్టుపక్కల అయితే ఎలాంటివి ఎక్కడ లేవు. ఎలాంటి ల్యాండ్స్ లో కడితే కూల్ చేస్తారో నాకు తెలిసిన చిన్న విషయం చెప్తానండి. FTL బఫర్ జోన్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. దీంతో పాటు మనకి లేఅవుట్ చేసినప్పుడు పార్క్ కోసం ప్లేస్ కేటాయిస్తారు. ఆ ప్లేస్ లలో కూడా చాలా మంది హౌసెస్ కడుతూ ఉంటారు. అలాంటి ప్లేస్ లో కట్టిన హౌసెస్ కూడా కూల్ చేస్తుంటారు. దీంతో పాటు HMD లేక్స్ అనే సైట్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎక్కడ హౌస్ తీసుకున్నా కానీ ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడైతే మనం లేట్ చెప్పిన హౌస్ చేసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చెప్పిన హౌస్ చేసేద్దాం. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఒకసారి చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి పెద్ద కార్ తో పాటు అలాగే బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అంత పెద్దగా వచ్చిందండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకి ఫాల్ సీలింగ్ చూడండి. పార్కింగ్ ప్లేస్ లో మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఒకసారి గేట్ దిమ్మలు చూడండి, మొత్తం గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి. పిల్లర్ అయితే మనకు మామూలుగా చేసి వదిలేయచ్చు, కానీ వీళ్ళు డిజైన్ కోసం చూడండి చాలా బాగా ఇచ్చారు. చూడండి, మొత్తం కూడా వుడ్ కలర్ తోటి డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది. చూడండి, మొత్తం అంటే మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే హౌస్ చుట్టూ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇది సంపు వచ్చేసి 5000 లీటర్ కెపాసిటీ సంపు. ఇది వచ్చేసి బోర్ అండి. మనకి బోర్ వచ్చేసి 200 feet డెప్త్ ఇచ్చారండి. మనకైతే 100 నుంచి వాటర్ అయితే చాలా ఉన్నాయి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్. నేను చెప్పాను కదా, కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా వచ్చింది. చూడండి, వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకు బ్యాక్ సైడ్ అయితే 4 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చాలా స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి సౌత్ సైడ్ అండి. ఇది 1.5 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను పదండి. ఒకసారి ఎలివేషన్ చూడండి, టైల్స్ ఇచ్చారు. మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి. మనకి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. క్రీమ్ కలర్ లో గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మనకి డోర్ అలాగే ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారండి. అంటే మామూలుగా ఇక్కడ మనకి మిర్రర్ అయితే ప్లేన్ గా ఇస్తారు. వీళ్ళు ఇందులో కూడా డిజైన్ చేశారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకి డోర్ లో బ్రాస్ మెటల్ తో ఫిట్టింగ్ చేశారండి. చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో అండి. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. అంతే స్టాండర్డ్ ఉందండి. పదండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఎంత హాల్. ఒకసారి హాల్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి హాల్లో ఫాల్స్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. డిజైన్ అయితే మొత్తం లైట్స్ తోటి ఎంత బాగుంది.
మనకి గ్రౌండ్ లో విండోస్ వచ్చేసి వుడ్ తో చేసిన విండోస్ అండి. ఇవి కూడా మనకి టేక్ వుడ్ తో చేశారు. అలాగే గ్రానైట్ తో ఫ్రేమ్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి పార్టిషన్ చేశారు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. పార్టిషన్ వచ్చేసి డిజైన్ మనకి రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కింద గ్రానైట్ వచ్చింది, చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది నాతో సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు, మనం వాష్ యూజ్ చేసుకోవచ్చు. మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది, చూపిస్తానండి. చూడండి డైనింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి చాలా సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కంప్లీట్ గా రాయల్ ప్లే డిజైన్ తో ఫాల్స్ తీసారండి. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారంటే మనం వాష్ వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో వచ్చింది, చాలా పెద్ద విండో వచ్చింది. ఇప్పుడు కిచెన్ చూద్దాం. కిచెన్ లో కూడా మనకి పార్టిషన్ చేశారు, అంటే వుడ్ కలర్ తో చేశారు. ఇది పూజ రూమ్. మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. ఈ కిచెన్ చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మాత్రం 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. మామూలుగా అయితే టైల్స్ ఇస్తారు. చూడండి వీళ్ళైతే గెలాక్సీ గ్రానైట్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి. చాలా వరకు అయితే కిచెన్ లో మనకి లో రూఫ్ ఇవ్వరు. వీళ్ళైతే మనకి కిచెన్ లో లో రూఫ్ ఇచ్చారు. మనకి ఎక్కువ సామాన్లు కూడా కిచెన్ లో సామాన్ మొత్తం లో రూఫ్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి ఇక్కడ కూడా మనకి పార్టిషన్ చేశారు. చూడండి వుడ్ కలర్ తో డిజైన్ చేశారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. మనకి ఇక్కడ వాష్ బేసిన్ కోసం మొత్తం టైల్స్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారండి. అలాగే మనకి మంజూరు వాటర్ కి అలాగే బోర్ వాటర్ కి సపరేట్ ట్యాప్స్ ఇచ్చారు. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి అంతా మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చాక స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ గా మనకి కబోర్డ్ స్పేస్ వచ్చింది. చూడండి చాలా సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా మనకి వుడ్ కలర్ తో ఫాల్సింగ్ చేశారు. మీకు ఒక ఎక్సలెంట్ డిజైన్ చూపిస్తానండి. చూడండి వీళ్ళకి వాల్ కి అయితే ఎంత బాగా ఇచ్చారో. మనకి వాటర్ బాల్స్ లాగా అంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి అన్ని వాష్రూమ్లలో అలాగే కిచెన్ లో 2 ట్యాప్స్ ఉంటాయండి. మనకి మంజూరు వాటర్ సపరేట్ గా, బోర్ వాటర్ సపరేట్ గా. ఇక్కడ లో రూఫ్ వచ్చింది. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా చిన్నగా ఏం లేదండి, పెద్దగా వచ్చింది. ఇందులో కూడా మనకి బెడ్ వచ్చేస్తుంది. చూడండి మనకి ఇందులో కూడా వాల్స్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అన్ని రూమ్లలో వాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒకసారి ఫాల్స్ ఇవ్వండి, వుడ్ కలర్ తో ఇచ్చారు డిఫరెంట్ గా. మనకి గ్రౌండ్ లో పార్కింగ్ వచ్చి ఇంత పెద్దగా స్పేసెస్ వచ్చాయండి 2 BHK. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో చాలా స్పేసెస్ వస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి. మనకి పార్కింగ్ లో అలాగే స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఈ గ్రానైట్ అయితే చాలా బాగుంటుందండి. అంటే మనకి వాటర్ పడ్డగానే కాలు స్లిప్ కాకుంటుంది. ఇదంతా కూడా పోర్ట్ ఏరియా, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే వుడ్ కలర్ చేశారు. ఇది వచ్చేసి బాల్కనీ. మనకి బాల్కనీ కూడా 3.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. మనకి వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చింది. అవన్నీ మీకు లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ హౌస్ చూసాక మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, మొత్తం కూడా టేక్ తో చేశారు. మనకి గ్రౌండ్ లో ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. చూడండి ఇక్కడ కూడా మనకి సేమ్ బ్రాస్ మెటీరియల్ యూజ్ చేశారు. మనమైతే ఎక్కడ చూడలేదండి, వీళ్ళైతే డిఫరెంట్ గా ఇచ్చారు. చాలా బాగా కనిపిస్తుంది. అలాగే లోపల హౌస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రౌండ్ చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా చాలా బాగా వస్తుంది. పదండి చూద్దాం. ఇదంతా కూడా సిట్ అవుట్ అండి. మనం ఇలా ఎల్ షేప్ లో సోఫాస్ వేసుకోవచ్చు. చూడండి వాళ్ళకి అయితే రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ అయితే వుడ్ కలర్ డిజైన్ తో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ పార్టిషన్ చూడండి వుడ్ కలర్ తో చేశారు. ఇదంతా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఒకసారి హాల్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ అంటే చాలా బాగా ఇచ్చారు. చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారు. మనకి ఫ్రేమ్ వచ్చేసి లోపడే కాకుండా మనకి బార్డర్ కూడా ఇచ్చారండి. దానివల్ల ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే. మనకి హాల్లో టీవీని ఇక్కడ ఇచ్చారు. మనకి వుడ్ వర్క్ చేయకుండా కూడా ఇంత బాగుందండి. ఇక్కడ కింద గ్రానైట్ వచ్చింది, చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి మనకి టీవీ పాయింట్ దగ్గర రాయల్ ప్లే డిజైన్లు అంటే ఇంకా డిఫరెంట్ గా ఇచ్చారు. చూడండి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. మనకి సిట్ అవుట్ వచ్చింది, అలాగే ఇంత పెద్ద హాల్ వచ్చింది.
మనకి హాల్ కి డైనింగ్ కి మధ్యలో ఆర్చ్ ఇచ్చారండి. చూడండి మనకి ఉడ్కలతో డిజైన్ చేశారు, చాలా గ్రాండ్ కనిపిస్తుందండి. ఇది డైనింగ్ ప్లేస్. డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ డైనింగ్ ప్లేస్ లో 2 విండోస్ వచ్చాయి, చాలా పెద్ద విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ మన గ్రౌండ్ లో ఎలా వచ్చిందో అలానే ఇక్కడ కూడా మనకి నార్త్ ఫేస్ లో ఇంకొక డోర్ వచ్చింది. మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చు. ఈస్ట్ సైడ్ ఇంకొక డోరు. నేను చెప్పాను కదా మీకు వాష్ ఏరియా చూపిస్తానని. ఫస్ట్ వాష్ ఏరియా చూద్దాం రండి. ఇక్కడ మనకి పైకి మంజూరు వాటర్ కోసం కనెక్షన్ ఉంటుందండి, కాబట్టి మనకి ఇక్కడ టైల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 3.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా. మనం వాషింగ్ మిషన్ పెట్టుకొని కూడా సపరేట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సెల్ఫ్స్ ఇచ్చారు. వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది, ట్యాప్స్ వచ్చాయి. చూడండి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇప్పుడు కిచెన్ చూద్దాం పదండి. కిచెన్ చూద్దాం. చూడండి మనకి ఇక్కడ కూడా ఉడ్కలతో డిజైన్ చేశారండి. ఇది వచ్చేసి పూజ రూమ్. చూడండి పూజ రూమ్ కూడా చాలా బాగుంది, ఒకళ్ళు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. సేమ్ మన గ్రౌండ్ లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందండి. ఇందులో కూడా 4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి సేమ్ కింద ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా అలానే ఇచ్చారండి. గెలాక్సీ గ్రానైట్ ఇచ్చారు. చూడండి కిచెన్ లో అయితే చాలా సెల్ఫ్స్ వచ్చాయి. మనం ఇంకా వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి, చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ కూడా మనకి ఆర్చ్ ఇచ్చారు. ఉడ్కలతో అయితే మొత్తం కంప్లీట్ గా మనకి ఆర్చ్ మొత్తం కూడా ఉడ్కలతో ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. వాష్ బేసిన్ దగ్గర కూడా టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ పెట్టుకున్న స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో మనకి ఉడ్కలతో ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ అలాగే మనకి వాల్ డిజైన్ అయితే డిఫరెంట్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారండి. చూడండి మనకి ఇందులో కూడా డిఫరెంట్ యూజ్ చేశారు. బ్రౌన్ కలర్ లో వైట్ కలర్ చాలా బాగా లుక్ వచ్చింది. ఇది అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. మనకి వాష్రూమ్ లో టైల్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి లో రూప్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. అన్ని బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. వాల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అలాగే మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే మనకి కింద బెడ్ ఎలా వస్తుందో పైన ఫాల్ సీలింగ్ అలా ఇచ్చారండి, చాలా బాగుంది. ఎక్కువ అలాంటి డిజైన్స్ అయితే మనకి విల్లాలలో ఇస్తారు. చూడండి ఇందులో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు, చాలా సెల్ఫ్స్ వచ్చాయి. ప్రతి విండో కూడా చాలా గ్రాండ్ కనిపిస్తుంది. మామూలుగా విండోస్ పెట్టి వదిలేయడం కాకుండా చుట్టూ కూడా ఫ్రేమ్ మన గ్రానైట్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. ఈ బిల్డర్ అయితే చిన్న మెటీరియల్ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంత స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. దాంతో పాటు మనం హౌస్ తీసుకొని కట్టుకుంటే ఎలా కట్టుకుంటామో అంటే ప్రతి ఒక్కటి కూడా డిజైన్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, చాలా బాగా చేశారండి. పైకి వెళ్ళి చూద్దాం పదండి. మనకి స్టెప్స్ యాంటీ స్కిపబుల్ గ్రానైట్ ఇచ్చారండి. దాంతో పాటు మనకి పైన కూడా రేకులు ఇచ్చారు, అంటే కస్టమర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయండి. మంజూరు వాటర్ కు సపరేట్ గా, బోర్ వాటర్ కు సపరేట్ గా. ఇప్పుడు చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి. చూడండి ఎంత డెవలప్ అయిందో. మీకు అందరూ తెలుసు మేడిపిల్లలు అంటే. చూడండి పక్కనే అపార్ట్మెంట్ ఉంది. అది మనకి మెయిన్ రోడ్ అండి, 40 feet రోడ్. మనం ఆ మెయిన్ రోడ్ నుంచి ముందుకు వెళ్ళాం అనుకోండి, 1/2 kilometer వెళ్తే వరంగల్ హైవే మేడిపల్లి కమాన్ వస్తుంది, చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే ఈ కాలనీ కూడా చాలా బాగుంటుంది, అలాగే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకొకటి అంటే చాలా సెక్యూరిటీ ఉంటుందండి. మనకి రాచకొండ పోలీస్ కమిషనరేట్ కూడా ఆ బిల్డింగ్ అవతల సైడ్ ఉంటుందండి. దానివల్ల ఇక్కడ మొత్తం కూడా చాలా సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం హౌస్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే 1.5 CR అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇప్పుడు మనం రెంట్స్ పరంగా చూసుకున్నా గానీ మనం ఉన్నాక కూడా 12 నుంచి 15,000 వరకు రెంట్స్ వస్తాయండి. రెంట్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ సైట్ దగ్గర రావచ్చు. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.